హాయ్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ చాప్టర్లో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తాం. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అనేటువంటి చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. కానీ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ స్టేజ్లో ఏ ఏ ఫంక్షన్స్ పర్ఫామ్ అవుతాయి, ఏ స్టేజ్లో ఏమేమి చేంజెస్ జరుగుతాయి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో ఒక చిన్న ట్రిక్ ద్వారా, ఒక డాన్స్ ట్రిక్ స్టోరీ ద్వారా సెల్ సైకిల్లో అంటే బేసికలీ మియాసిస్లో ప్రోఫేజ్ 1లో జరిగేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నిటిని కూడా ఒక సమ్మరైజ్ చేస్తాను. దాని ద్వారా మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అనమాట. సో ఈ సో వన్స్ మెమరైజ్ చేసిన తర్వాత మీరు ఈ వీడియోని ఎగ్జామ్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ఎప్పుడైతే రివైజ్ చేస్తారో అప్పుడు మీకు ఈజీగా గుర్తొస్తుంది అనమాట. సో ఈ వీడియోలో ఎలా చెప్తానంటే, మనం పాస్ మార్క్స్ సెక్యూర్ చేయడానికి ఎన్ని పాయింట్స్ రాస్తే సరిపోతుందో చెప్తాను. తర్వాత ఫుల్ మార్క్స్ సెక్యూర్ చేయడానికి ఎన్ని పాయింట్స్ రాయాలో చెప్తాను అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ మియాసిస్ ఆర్ ద ఫాలోయింగ్ ఫార్మ్. మనకు మియాసిస్లో కొన్ని స్టేజెస్ ఇచ్చారు, అంటే కొన్ని ఈవెంట్స్ ఇచ్చారు. ఆ తర్వాత అది ఏ స్టేజ్లో జరుగుతుంది అనేది మనల్ని మ్యాచ్ చేయమని చెప్పారనమాట. మనకు ప్రోఫేజ్ 1 అంటే మియాసిస్లో మనకు ప్రోఫేజ్ 1 అనేది లాంగెస్ట్ ఫేజ్ అనమాట. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఈ చేంజెస్ని మనము ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక డాన్స్ స్టోరీతో ఒక ట్రిక్ని క్రియేట్ చేస్తాను. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి ఆ ట్రిక్ని వినండి. అన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి అన్నమాట. ప్రోఫేజ్ 1లో మనము డాన్స్ స్టోరీతో రిలేట్ చేస్తూ వస్తాం. ఫస్ట్ ప్రోఫేజ్లో మనకు 5 అడిషనల్ సబ్ స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట. లెప్టోడిన్, జైగోడిన్, పాకిడిన్, డిప్లోడిన్, డయాకాన్సిస్. ఫస్ట్ లెప్టోడిన్లో ఏం జరుగుతుంది? లెప్టోడిన్ అంటే ఫస్ట్ మనం ఒక స్టోరీని చూడండి. ఒక ఇద్దరు వ్యక్తులు డ్యాన్స్ పర్ఫామ్ చేయడానికి స్టేజ్ మీదకు నడుచుకొని వస్తూ ఉంటారు. అంటే స్టేజ్ అనేది డార్క్గా ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులు నడుచుకొని వచ్చినప్పుడు అప్పుడే లైట్స్ ఆన్ చేసింటారు. ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ వెనకాల గ్రూప్ వచ్చి అక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడానికి నిలబడతారు అన్నమాట. ఫస్ట్ అలైన్ అవ్వడం, అంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కోసం అలైన్ అవుతారు కదండి, అది మనకి ఏంటి అంటే లెప్టోడిన్ అన్నమాట. అంటే లెప్టోడిన్లో ఏం చేస్తారు, డాన్స్ పార్టనర్స్ అంతా వచ్చి అలైన్ అవుతారు. అంటే ఇక్కడ ఏంటి అంటే లెప్టోడిన్లో క్రోమోజోమ్స్ అనేవి ఆర్గనైజ్ అవుతాయి. క్రోమాటిన్ అనేది కండెన్స్ అయ్యి క్రోమోజోమ్స్గా ఆర్గనైజ్ అవుతుంది. అది మనకు లెప్టోడిన్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే జైగోడిన్లో ఏంటి అంటే పార్ట్నర్స్ పెయిర్ అవుతారు. అంటే ఒక టీంలో ఏ టీంలో ఉండేటువంటి పార్ట్నర్స్, బి టీంలో ఉండేటువంటి పార్ట్నర్స్ ఇద్దరు కూడా చేతులు కలుపుతారు అన్నమాట. దీన్నే పార్ట్నర్స్ పెయిరింగ్ అనేసి అంటాం అన్నమాట. అంటే జైగోడిన్లో ఏం జరుగుతుంది, జిప్పింగ్ ఆఫ్ ద పార్ట్నర్స్ జరుగుతుంది. హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఒకరితో ఒకరు పెయిరింగ్ అనేది జరుగుతాయి. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాము, సైనాప్సిస్ అనేసి అంటాం అన్నమాట. హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఒకరితో ఒకరు ఇలా అరేంజ్ అవ్వడం, ఇవి బైవాలెన్స్ రెండుగా కనిపిస్తాయి. బైవాలెన్స్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ పెరుగుతాయి కదా, ఇది బైవాలెన్స్. ఇవి ఒకదాంతో ఒకటి ఆర్గనైజ్ అవ్వడానికి మనం ఏమంటాము, సైనాప్సిస్ అంటాం. సో జైగోడిన్లో ఏం జరుగుతుంది, జిప్పింగ్ అప్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఏంటి అంటే ప్యాకెటింగ్లో ఏం జరుగుతుంది, పర్ఫార్మ్ ద క్రాస్. సో ఇప్పుడు ఒక్కొక్కరు కూడా డాన్స్ పార్ట్నర్స్ అలైన్ అయిపోయారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, డాన్స్ పర్ఫామ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళ మూమెంట్స్ ఒకదాంతో ఒకటి క్రాస్ అవుతూ ఉంటాయి. ఈ క్రాసింగ్ కోసం మనం హెల్ప్ చేసేటువంటి ఎంజైమ్ ఏంటి, రీకాంబినేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. ఈ క్రాసింగ్ కోసం మనకు ఎక్కడెక్కడైతే క్రాసింగ్ జరుగుతుందో వాటిని రీకాంబినేట్ నాడ్యూల్స్ అంటాము. దీనికి హెల్ప్ చేసే ఎంజైమ్ ఏంటి, మనకు రీకాంబినేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ప్యాకేజింగ్లో ఏం జరుగుతుంది, పర్ఫార్మ్ ద క్రాస్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిప్లోడిన్లో ఏం జరుగుతుంది, అవి డివైడ్ అవుతాయి, బట్ ఓన్లీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం హోల్డ్ చేస్తాయి. అంటే ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఏ టీం వాళ్ళు, బి టీం వాళ్ళు ఇలా చేతులు మాత్రం కలుపుతారు, మిగతా అన్ని పార్ట్స్ కూడా సపరేట్గా ఉంటాయి. అంటే ఒక పొజిషన్లో మాత్రమే హోల్డ్ చేసింటారు. దీన్నే మనం ఏమంటాము, డిప్లోడిన్ అంటే డివైడ్ అయిపోతాయి, బట్ ఒక పొజిషన్లో మాత్రం హోల్డ్ అయి ఉంటాయి. ఇవి ఎలా కనిపిస్తాయి అంటే క్రాస్ లాగా కనిపిస్తాయి. దీన్నే మనం ఏమంటాము, కయాస్మేటా అనేసి అంటాం. సో డిప్లోడిన్లో మనకి ఏం జరుగుతుంది, కయాస్మేటా అనేది కనిపిస్తుంది. డిప్లోడిన్లో మనకి ఏం జరుగుతుంది, డిజల్యూషన్ ఆఫ్ సైనోప్టోనిమల్ కాంప్లెక్సెస్ అంటే రీకాంబినేషన్ చాలా ప్లేసెస్ జరుగుతుంది. అన్ని ప్లేస్లో డిజల్యూషన్ అయిపోయి ఏదో ఒక ప్లేస్లో మాత్రమే మనకు బైండింగ్ అనేది కనిపిస్తుంది. దీన్నే మనం ఏమంటాము, డిజల్యూషన్ ఆఫ్ సైనోప్టోనిమల్ కాంప్లెక్స్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కయాస్మేటా ఏదో ఒక పొజిషన్లో మాత్రం బైండింగ్ అనేది జరిగి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, డయాకాన్సిస్. ఓకే, ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, వాళ్ళు థ్యాంక్ యూ చెప్పేసారు,
ఇంకా వెళ్ళిపోతారు. అంటే ఏంటి, మనకు కయాస్మెటా కూడా మనకు డిసోసియేట్ అయిపోతాయి. 2 సెపరేట్ క్రోమోజోమ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనకి ఏమవుతుంది, కయాస్మెటా కూడా టర్మినలైజేషన్ జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాము, డయాకైనసిస్ అనేసి అంటాము. సో టోటల్‌గా స్టోరీ ఏంటి అంటే, ఎలక్ట్రోడిన్ అంటే ఏంటి, లైన్ అప్ జస్ట్ క్రోమోజోమ్స్ అప్పుడే లైన్ అయ్యి కనిపిస్తాయి. జైగోటిన్ అంటే ఏంటి, జిప్ టుగెదర్. సో ఏ టీమ్‌లో ఉండేవాళ్ళు, బి టీమ్‌లో ఉండేవాళ్ళు ఒకరితో ఒకరు అలైన్ అవుతారు. అంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ యొక్క బైవాలెన్స్ పేర్ అవుతాయి. వీటిని మనం ఏమంటాము, సైనాప్సిస్ అనేసి అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ప్యాకెటింగ్. ప్యాకెటింగ్‌లో ఏం జరుగుతుంది, క్రాసింగ్ జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, డాన్స్‌ని పర్ఫార్మ్ చేస్తారు. ఈ క్రాసింగ్ జరిగేటప్పుడు మనకి ఏమవుతుంది, రీకాంబినేషన్ జరుగుతుంది. రీకాంబినేషన్ నాడ్యూల్స్ ఫార్మ్ అవుతాయి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, రీకాంబినేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ డిప్లోడిన్. డిప్లోడిన్‌లో ఏం జరుగుతుంది, డిసొల్యూషన్ ఆఫ్ సైనాప్టోనిమల్ కాంప్లెక్సెస్. అంటే డాన్స్ పర్ఫార్మ్ చేశాక వాళ్ళు సపరేట్ అయిపోతారు. కానీ చేతులు మాత్రం అలా టచ్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటారు. సో ఎక్కడైతే టచ్ చేసి పెట్టుకుంటారో అది చూడడానికి ఎక్స్ క్రాస్ రూపంలో కనిపిస్తే వాటిని మనం ఏమంటాము, కయాస్మెటా అంటాం. కయాస్మెటా అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది, డిప్లోడిన్‌లో కనిపిస్తుంది. డిసొల్యూషన్ ఆఫ్ సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ అయిన తర్వాత కనిపిస్తుంది. నెక్స్ట్ డయాకైనసిస్. డయాకైనసిస్ ఏమైపోతుంది, కయాస్మెటా కూడా టర్మినలైజేషన్ అయిపోతుంది. ఆ ఇద్దరు కూడా స్టేజ్ నుంచి వెళ్ళిపోతారు. అంటే ఏ టీం వాళ్ళు, బి టీం వాళ్ళు స్టేజ్ నుంచి వెళ్ళిపోతారు. ఈ పాయింట్స్‌ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోడిన్ లైనప్, జైగోటిన్ జిపప్, ప్యాకెటిన్ పర్ఫార్మ్ ద క్రాస్, నెక్స్ట్ డిప్లోడిన్ ఎక్స్ హోల్డ్ అనమాట. డయాకైనసిస్ డిసపియరెన్స్ అనమాట. సో ఈ డాన్స్ స్టోరీని మీరు బాగా గుర్తుపెట్టుకున్నారంటే అసలు 2 క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు అనమాట. సో ఆ డాన్స్ స్టోరీని బేస్ చేసుకొని మనం 2 క్వశ్చన్స్ ఈజీగా మెమరైజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సైనాప్టోనిమల్ కాంప్లెక్స్. సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ ఎక్కడ కనిపిస్తుంది మనకు, జైగోటిన్‌లో కనిపిస్తుంది. రీకాంబినేషన్ నాడ్యూల్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకు, ప్యాకెటిన్‌లో జరుగుతాయి. అంటే సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ అంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ పేరింగ్ అనమాట. రీకాంబినెంట్ నాడ్యూల్స్ అంటే పర్ఫార్మ్ క్రాస్ అన్నాం కదా, ప్యాకెటిన్‌లో కనిపిస్తుంది. రీకాంబినేజ్ అనే ఎంజైమ్ ఎక్కడ ఫంక్షన్ చేస్తుంది, ప్యాకెటిన్‌లోనే ఉంటుంది. టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మెటా లాస్ట్‌లో జరుగుతుందండి. ఇది డయాకైనసిస్‌లో జరిగింది. తర్వాత ఇంటర్కైనసిస్ అంటే ఏంటి అంటే, టెలోఫేజ్ ఎండ్ అయిపోయిన తర్వాత బిఫోర్ మియోసిస్ 2 ముందు ఏం జరుగుతుంది అంటే, మనకి ఇక్కడ ఇంటర్కైనసిస్ అనేది జరుగుతుంది. తర్వాత డయాడ్ సెల్ ఫార్మ్. ఇప్పుడు మనకు మైటోసిస్‌లో 2 సెల్స్ ఫార్మ్ అవుతాయి. కానీ మియోసిస్‌లో మియాసిస్ 1 ఉంటుంది, మియాసిస్ 2 ఉంటుంది. మియాసిస్ 1 తర్వాత అంటే మియాసిస్ 1లో టెలోఫేజ్ 1 తర్వాత 2 సెపరేట్ సెల్స్ కనిపిస్తాయి కదా, వీటినే మనం ఏమంటాము, డయాడ్ సెల్స్ అనేసి అంటాం అన్నమాట. ఇది మనకు టెలోఫేజ్ 1 తర్వాత కనిపిస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఇప్పుడు నేను మీకు ఏదైతే స్టోరీ చెప్పానో అదే స్టోరీ బేస్ చేసుకునేసి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. అంటే డిస్క్రైబ్ ద ఈవెంట్స్ ఇన్ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియాసిస్. నేను ఏదైతే స్టోరీ చెప్పానో ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ అలైన్ అవుతాయి. చూడండి, ఎలక్ట్రోడిన్‌లో మనకి ఏమవుతుంది, క్రోమోజోమ్స్ బికమ్ విజిబుల్. క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తాయి. జైగోటిన్‌లో సైనాప్సిస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే బైవాలెన్స్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ పేరింగ్ అనేది జరుగుతాయి అన్నమాట. ప్యాకెటిన్‌లో ఏం జరుగుతుంది, టెట్రాయిడ్స్ కనిపిస్తాయి. అంటే ఒకదాంతో ఒకటి క్రోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏం జరుగుతాయి, క్రాస్ చేయడానికి ప్రిపేర్ అవుతాయి అన్నమాట. వీటిని ఈ సైనాప్టోనిమల్ కాంప్లెక్సెస్ వల్ల అవి టెట్రాయిడ్స్ లాగా విజిబుల్ అవుతాయి అన్నమాట. దీనికి రీకాంబినేషన్ నాడ్యూల్స్ ఫామ్ అవుతాయి. రీకాంబినేజ్ అనే ఎంజైమ్ అనేది హెల్ప్ చేస్తుంది. డిప్లోడిన్‌లో ఏమవుతుంది, సైనాప్టోనిమల్ కాంప్లెక్సెస్ డిసొల్యూషన్ అయిపోతాయి. కయాస్మెటా అనేది ఏమవుతుంది, అపియర్ అవుతుంది. ఇక్కడ మన కయాస్మెటా అపియర్ అవుతుంది. కయాస్మెటా అంటే ఏంటి, అన్ని చోట్ల విడిపోయి ఒక చేతులు మాత్రమే హోల్డ్ చేస్తారు అన్నాను కదా, ఒక ఎక్స్ షేప్ మాత్రమే కనిపిస్తుంది. దాన్ని మనం ఏమంటాము, కయాస్మెటా అనేసి అంటాం. డయాకైనసిస్ ఏం జరుగుతుంది, టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మెటా జరుగుతుంది. డయాకైనసిస్లో కయాస్మెటా అనేది టర్మినలైజేషన్ అయిపోతుంది. న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. ఇవి ఆ డాన్స్ స్టోరీని గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ 2 క్వశ్చన్స్ చాలా ఈజీగా మీరు రాసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ మన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, థ్రో డిస్క్రైబ్డ్ యాజ్ రెస్టింగ్ ఫేజ్, ఇంటర్ఫేస్ డస్ నాట్ రియల్లీ ఇన్వాల్వ్ రెస్ట్. కమెంట్ అన్నాడు. ఇంటర్ఫేస్లో మనకు రెస్టింగ్ అనేది మనం రెస్టింగ్ ఫేజ్ అంటాం కానీ రెస్ట్ అనేది ఉండదు అని చెప్తారు. సో ఇక్కడ ఇది మనకు సెల్ సైకిల్ తీసుకున్నట్లయితే ఇందులో మనకి ఎల్లో కలర్లో ఉంది కదండి, ఈ పార్ట్ని మనం ఏమంటాము, ఇంటర్ఫేజ్ అనేసి అంటాము. ఈ పార్ట్ని మనం ఏమంటాము, ఎం ఫేజ్ అనేసి అంటాం. ఇంటర్ఫేజ్ మనకు G1, S, G2 ఈ 3 ఫేజెస్ ఉంటాయి. ఈ 3 ఫేజెస్ని మనం ఇంటర్ఫేజ్ అంటాము. దీన్ని మనం రెస్టింగ్ ఫేజ్ అంటాం. ఎందుకంటే యాక్చువల్ సెల్ డివిజన్ ఇక్కడ జరుగుతుంది. కాకపోతే ఇది రెస్టింగ్ కాదు, దీనిలో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి. ఏం జరుగుతాయి అనేసి ఇక్కడ అడుగుతున్నాను అన్నమాట. సో దీని యొక్క అంటే మనకు బేసిక్ ఐడియా ఏంటి అంటే, ఇంటర్ఫేజ్ ఇస్ మెటబాలికలీ యాక్టివ్ అండ్ దెన్ ఇట్ ప్రిపేర్స్ ద సెల్ ఫర్ డివిజన్. సో ఇంటర్ఫేజ్లో మనకి ఏం జరుగుతుంది అంటే, సెల్ అనేది యాక్టివ్గా ఉండి మైటోసిస్ కావాల్సినటువంటి చేంజెస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఏమేమి జరుగుతుంది, పాస్ మార్క్స్ ఏం రాయాలి అంటే మనకు ఇంటర్ఫేజ్ అంటే ఏంటి అని డిఫైన్ చేయాలి. అంటే ఇట్ ఇస్ ద పీరియడ్ బిట్వీన్ 2 డివిజన్స్ అని రాయాలి. తర్వాత న్యూక్లియస్ అనేది డివైడ్ అవ్వట్లేదు, న్యూక్లియస్ అనేది నాట్ డివైడింగ్ అని రాయాలి. ద సెల్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ డివిజన్. సో మైటోసిస్లో సెల్ డివైడ్ కావాల్సిన దానికి
ఏమేమి కావాలో అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటా ఉంది. అండ్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ రెస్టింగ్ ఫేజ్ అంటాం. అంటే మనం రెస్ట్ లాగా అంటే మనకు ఈవెన్చువల్‌గా రెస్ట్ లాగా అనిపిస్తుంది కానీ అది ప్రిపేర్ అవుతా ఉంది అనేసి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో చూడండి, మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాస్ట్ మనకు ఫిబ్రవరిలో ఉంటాయి. సో మీరు జూన్ నుంచి ఏం చేస్తారు, ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఇంటర్ ఫేజ్ అనేది జూన్ నుంచి జనవరి వరకు ప్రిపరేటరీ స్టేజ్. ఫైనల్‌గా పర్ఫార్మెన్స్ ఎక్కడ జరుగుతుంది, ఫిబ్రవరిలో జరుగుతుంది, ఫిబ్రవరి మార్చ్‌లో. ఇది మనకి ఏంటి, మైటాటిక్ ఫేజ్ అనమాట. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇదే అనమాట. సో ఈ పాయింట్స్ రాసినట్లయితే మీకు పాస్ మార్క్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీరు ఫుల్ మార్క్స్ రాయాలి అంటే ఏం చేయాలి, ఇందాక మనం డయాగ్రామ్లో చూసాం కదండి, ఇంటర్ ఫేజ్లో మనకు 3 ఉంటాయి అన్నమాట, G1, S2, G2 ఫేజెస్. ఈ మూడిట్లో జరిగేటువంటి చేంజెస్ని మనం ఇక్కడ రాయాలి. అంటే ఇంటర్ఫేస్ ఈస్ డివైడెడ్ ఇంటూ G1, S, G2. G1లో ఏం జరుగుతుంది, సెల్ అనేది గ్రో అవుతుంది, RNA అండ్ ప్రోటీన్స్ అనేవి సింథసిస్ అవుతాయి. S ఫేజ్లో ఏం జరుగుతుంది, DNA రెప్లికేషన్ జరుగుతుంది, DNA అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. క్రోమోజోమ్ నెంబర్ అనేది సేమ్గా ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఇక్కడ క్రోమోజోమ్ కంటెంట్ అనేది సేమ్గా ఉంటుంది, కాకపోతే DNA మాత్రం డబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు 2C అనేది మనకి ఏమవుతుంది, క్రోమోజోమల్ కంటెంట్ 4Cగా మారుతుంది, కాకపోతే క్రోమోజోమ్ నెంబర్ అనేది సేమ్గా ఉంటుంది. G2 ఫేజ్లో ఏమవుతుంది, ఫర్దర్గా ఇంకా కావాల్సినటువంటి ప్రోటీన్స్, ఆర్గానెల్స్ అవన్నీ ప్రిపేర్ అవుతాయి, సెల్ అనేది మైటాసిస్కి రెడీ అవుతుంది. ఈ పాయింట్స్ మీరు రాసి డయాగ్రామ్ గీసినట్లయితే 4 మార్క్స్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ అన్నమాట. అంటే ఇక్కడ మామూలుగా మనకు మైటాసిస్ అనేది జరుగుతుంది. ఒకవేళ కొన్ని ఇక్కడ కొన్ని సినారియోస్ ఇచ్చారు, ఈ సినారియోస్ ఆగిపోతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అడుగుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది బ్రేక్ డౌన్ అవ్వకపోతే ఏం జరుగుతుంది అని అడుగుతున్నాను. న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది బ్రేక్ డౌన్ కాలేదు అంటే క్రోమోజోమ్స్ అనేది స్ప్రెడ్ అవ్వలేదు. క్రోమోజోమ్స్ స్ప్రెడ్ అవ్వాలి అంటే దానికి ఫ్రీగా స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ రావాలి అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి. అది బ్రేక్ డౌన్ అవుతానే క్రోమోజోమ్స్ స్ప్రెడ్ అవ్వడానికి వీలవుతుంది. అది బ్రేక్ డౌన్ కాలేదు అంటే, న్యూక్లియర్ మెంబ్రెయిన్ బ్రేక్ డౌన్ అవ్వలేదు అంటే క్రోమోజోమ్స్ స్ప్రెడ్ అవ్వదు. సో DNA అనేది డూప్లికేట్ అవ్వలేదు అంటే ఏం జరుగుతుంది అన్నాడు. ఎప్పుడైతే మన DNA డూప్లికేట్ అవ్వదో అప్పుడు డాటర్ సెల్స్ ఫామ్ అవ్వదు. అంటే డాటర్ సెల్స్ మనకు ఎప్పుడైతే మనకు DNA అనేది డూప్లికేట్ అవ్వలేదో అప్పుడు ఏమవుతుంది, డాటర్ సెల్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రోమోసోమ్స్, జెనెటిక్ మెటీరియల్ అనేది జరగదు. నెక్స్ట్ సెంట్రోమియర్ ఈస్ నాట్ డివైడింగ్. సెంట్రోమియర్ డివైడ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, సెంట్రోమియర్ డివైడ్ అవ్వకపోతే కాస్మెటా అనేది సపరేట్ అవ్వదు. కాస్మెటా అంటే మనకు 2 డాటర్ న్యూక్లియస్కి ఇలా సపరేట్ అవుతాయి కదండి క్రోమోసోమ్స్, ఆ సపరేషన్ అనేది జరగదు సెంట్రోమియర్ అనేది డివైడ్ అవ్వకపోతే. అంటే క్రోమోసోమ్స్ ఇలా జాయిన్ అయి ఉంటాయి, ఎప్పుడైతే జాయిన్ అవ్వకుండా ఇలా డివైడ్ అవుతాయో అప్పుడు మాత్రమే స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సైటోకైనసిస్ జరగకపోతే ఏం జరుగుతుంది, సైటోకైనసిస్ అంటే ఏంటి, సెల్ న్యూక్లియస్ డివిజన్ జరుగుతుంది, సైటోప్లాస్మిక్ డివిజన్ జరగదు. సైటోప్లాస్మిక్ డివిజన్ జరగకపోతే ఒకే సెల్లో మనకి ఏమవుతుంది, మల్టిపుల్ న్యూక్లియస్ అనేది కనిపిస్తాయి. సిన్సిటికల్ కండిషన్, ఈ మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్ సైటోకైనసిస్ జరగకపోవడం వల్ల వస్తుంది. ఈ కాన్సిక్వెన్సెస్ అంటే ఇలా జరగకపోతే ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇంకా మనము అడిషనల్గా ఏం రాయాలంటే, మెటాఫేజ్ అనేది ప్రొసీడ్ అవ్వదు, క్రోమాటిడ్స్ ఫెయిల్ అయితే మైగ్రేషన్ అనేది జరగదు, బయోన్యూక్లియేటెడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది టర్మినాలజీ. ఈ టర్మినాలజీని మనం రాసినట్లయితే మనకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇదండి సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్లో మనకు వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇదంటే మీరు బాగా త్వరగా ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో మన ఛానల్లో ఇంటర్మీడియట్ అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.